హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ ఎండి కలీం, గోల్డెన్ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు జూలై 23, 2023. నేను ఒక చిన్న గెస్ట్ హౌస్ కడుతున్నాను. మా రియల్ ఎస్టేట్, గోల్డెన్ రియల్ ఎస్టేట్ సంబంధించిన కస్టమర్స్కి ఎప్పుడైనా నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళకు చిన్న గెస్ట్ హౌస్ కడుతున్నాను. ఇక్కడ ఒక 500 గజాలలో. ఇది మీకు ఈరోజు చూపించబోతున్నాం. ఈ రకంగా ఒక చిన్న బోర్ వేశాను. మరి ఈరోజే మీటర్ కూడా వచ్చింది, ఎలక్ట్రిసిటీ మీటర్. మరి మొత్తం పర్మిషన్స్ కూడా వచ్చేసింది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నాకు మీటర్ వేసుకోవడానికి. నేను చలాన్ కడితే మీటర్ కూడా ఇచ్చారు. ఎండి కలీముద్దీన్ ఏదైతే ఉందో అతనూరు విలేజ్ మాది, 4 కిలోమీటర్ల పక్కనే. విలేజ్ ఆనుకొని నియర్ బై కడుతున్నాను. మనకు 500 స్క్వేర్ యార్డ్లో ఇది చిన్న గెస్ట్ హౌస్. మొలకలు కూడా తీసుకొచ్చి పెట్టాను, మంచి ఆర్గానిక్ మొలకలన్నీ. ఈ మనం కడుతున్న ఫస్ట్ మనకు అటాచ్ బాత్రూమ్ కడుతున్నాను, తర్వాత వెనకాల రూమ్స్ కడతాను. ఇది పక్కన ఏదైతే కనిపిస్తుందో బిల్డింగ్, అది మన వేరే వాళ్ళు కట్టుకున్నారు అక్కడ గెస్ట్ హౌస్. ఇది దాన్ని అటాచ్ అయితే ఇక్కడ చేసుకున్నాను. విలేజ్ ఆనుకొని నియర్ బై కడుతున్నాను. ఎనీ టైం సంవత్సరాల మొత్తం రావచ్చు గెస్ట్ హౌస్కి. ఇంకా వర్క్ నడుస్తుంది. ఇది లెట్రిన్ బాత్రూమ్ అటాచ్. నేను ఎండాకాలంలో బోర్ వేసాను. ఒక 280 గజాలు వేసాను. 100 గజాలకే 280 ఫీట్లు బోర్ వేసాను. 100 ఫీట్లకి వాటర్ పడింది. ఫుల్ 3 ఇంచ్ వాటర్, అన్లిమిటెడ్ వాటర్ పడింది. ఇది మొక్కలు తీసుకొచ్చాను. ఫామ్ హౌస్, చిన్న గెస్ట్ హౌస్ టైప్లో మనం పెట్టుకుందామని. ఇది మన రీసెంట్గా మట్టి కూడా కొట్టించాను. పక్కన ఉన్న గుట్ట నుంచి కొట్టించి హైట్లో లేపుతున్నాను. అన్ని పొలాల కన్నా హైట్లో, ఒక 5 ఫీట్ హైట్లో లేపుతున్నాను. దాని తర్వాత 9 ప్లేస్ వచ్చి రూమ్ కడతామంటున్నాం. ఇక నియర్ బై విలేజ్ ఆనుకొని ఉంటుంది. లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు. ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు. పక్కన ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఇక పక్కన విలేజ్ ఆనుకొని ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది. అది ఫ్యూచర్లో కస్టమర్స్కి ఎవరైనా అవసరం పడితే ఇక్కడ స్టే చేయొచ్చు అనే ఉద్దేశంతో కడుతున్నాను. ఏదైనా కస్టమర్స్కి లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా వర్షాలు పడితే ఏమన్నా స్టే చేయాలనుకున్నా, ఏమన్నా మన వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉండడానికి కడుతున్నాను. ఈ రకంగా మన గోల్డెన్ రియల్ ఎస్టేట్ సర్వీస్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పగలరు. పక్కన వేరే వాళ్ళ గెస్ట్ హౌస్, అది దాన్ని ఆనుకొని కడుతున్నాను.